మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ము సిఎస్ఐ గ్రౌండ్ లో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. మరి కాసేపట్లో 11:25 నుంచి 11:40 మధ్య జగన్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్నారు. బహిరంగ సభలో ఇప్పటివరకు సీఎం జగన్ మాట్లాడారు, మనం చూసాం. మరి కాసేపట్లో పులివెందుల వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. పులివెందుల నా ప్రాణానికి ప్రాణం అంటూ కూడా ఇప్పటివరకు సీఎం జగన్ సభలో మాట్లాడారు, మనం చూసాం. పులివెందుల అంటేనే ఒక ధైర్యం అంటూ సీఎం జగన్ ఈ సభ వేదికగా మాట్లాడారు. మరి కాసేపట్లో పులివెందుల వైసీపీ అభ్యర్థిగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. భారీ బహిరంగ సభకు లక్షలాది మంది తరలి వచ్చారు. ఈ బహిరంగ సభలో సీఎం జగన్ ఇప్పటివరకు మాట్లాడారు. మరి కాసేపట్లో అంటే 11:25 నుంచి 11:40 మధ్య జగన్ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. వైఎస్ అవినాష్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలంటూ కూడా ప్రజలందరినీ కోరారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఇప్పటివరకు పులివెందుల ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. గత ఎన్నికల్లో భారీ మెజారిటీని కట్టబెట్టారు. ఈ ఎన్నికల్లో కూడా అదే మెజారిటీని వైసీపీకి ఇవ్వాలంటూ కూడా సీఎం జగన్ పులివెందుల ప్రజల్ని కోరారు. ఇప్పటివరకు ఆ సభలో మాట్లాడారు, మనం చూసాం. చెప్పిన కాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో, ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను. మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్న వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అని అడుగుతా ఉన్నాను మీ అందరి. మా వివేకం చిన్నానను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే. చిన్నానను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ.
పులివెందుల ఓ విజయ గాథ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ. మన ప్రత్యర్థులకు, ఆ చంద్రబాబుకు, ఆ ఈనాడుకు, ఆ ఆంధ్రజ్యోతికి, ఆ టీవీ5కి, ఆ ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదం ఏమిటి? పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మన మీద వేలెత్తి చూపించే కార్యక్రమం. ఎస్ ఎస్, మన కల్చర్, మంచి చేయటం మన కల్చర్, మంచి మనసు మన కల్చర్, మాట తప్పకపోవడం మన కల్చర్, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్.